క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. ప్రియులారా, గడిచిన కాలంలో మనము మత్తయి సువార్త ప్రతి వచనముల ధ్యానమును ధ్యానం చేసుకుంటున్నాం. 5వ అధ్యాయంలో మనము 9వ వచనం వరకు మనము ధ్యానం చేసుకున్నాం ప్రియులారా. సో ఈ రోజు కూడా మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనమును ఒకసారి చదువుకొని దాని గురించి మనము వివరముగా ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియులారా, మొత్తం ఇంతకు ముందు మనము ఇదే అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభుల వారు చెప్పిన 7 విషయం గురించి, 7 ధన్యకరమైనటువంటి జీవితం గురించి మనం చూసుకున్నాం. అదేమిటంటే, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు అని 7 విషయం గురించి మనం చూసుకున్నాం ప్రియులారా. ఇప్పుడు ఈ 7 విషయమును మనం పాటిస్తే కానీ ఈ 8వ ధన్యకరమైనటువంటి పరిస్థితిని మనము పాటించలేమండి. సో అది మనం బాగా గుర్తించాలి ప్రియులారా. ఏమంటే, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యాక్చువల్లీ ఇదంతా కూడా యేసు ప్రభుల వారు ఈ కొండ మీద ప్రసంగంలో చెప్పేటువంటి ఈ విషయం అంతా కూడా మనం గమనిస్తే ప్రియులారా, ఇది చాలా వాల్యుబుల్ ఉపదేశం అని ప్రసంగం అని మనము గుర్తించాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ కొండ మీద ప్రసంగంలో చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా, ఉపదేశం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వారు జీవించే జీవితమునకు కంప్లీట్ గా ఆపోజిట్ ప్రియులారా. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు లోకంలో ఉన్న వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందండి? ఏమండి, ఇప్పుడు మన ప్రభు చెప్తున్నటువంటి కొండ మీద ప్రసంగమునకు డెడ్ ఆపోజిట్ ఉంటుందండి. ఏమంటే, లోకస్తుల జీవితంలో కంప్లీట్ గా స్వార్థం అనేది నిండి ఉంటుందండి. తమ పేరు ప్రఖ్యాతి కొరకు, ఏమండి, డబ్బు కొరకు, బలవంతులు అయ్యేదాని కొరకు, తమ్ముని ఇతరులు పొగడాలని, గర్వముతో జీవించాలని, సో రకరకాలుగా ఉన్నటువంటి ఆ పరిస్థితి లోకంలో ఉంది. కానీ యేసు ప్రభుల వారు ఈ కొండ మీద ప్రసంగం చెప్పిన అన్ని విషయాలు డెడ్ ఆపోజిట్ ప్రియులారా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, యేసు ఇప్పుడు ఇది లోకపు తీరు, కానీ యేసు చేత మనము ప్రశంసింపబడితే ఈ లోకం చేత మనం ఏమవుతామండి? ఖచ్చితంగా ద్వేషించబడతాం. ఓకేనా? ఇప్పుడు లోకం చేత మనం ప్రశంసించబడితే ఖచ్చితంగా మనము యేసుక్రీస్తు చేత, ముఖ్యంగా దేవుని చేతనే మనము ద్వేషించబడతాం ప్రియులారా. ఓకేనా? అది చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. లూకా 16:15. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. చూడండి, మనుషుల ఎదుట నీతిమంతులుగా అనిపించుకుంటే అంట అటువంటి హృదయాలు దేవుడు ఎరుగుతాడు. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చూసారా? అప్పుడు మనుషుల హృదయములో ఘనముగా ఎంచబడేది, మనుషుల హృదయములో లోక సంబంధమైనటువంటి రీతిలో ఉన్న నీతిగా ఎంచబడేదంతా ఎలా ఉంటుందంటే దేవునికి అది అసహ్యముగా ఉంటుంది ప్రియులరా. ఓకేనా? సో లోకమునకు ఆపోజిట్ గా జీవించేటువంటి జీవితాన్ని యేసు ప్రభుల వారు ఇక్కడ మనల్ని జీవించమని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూడండి, ఈ 11, 12 వచనాలు. ఇప్పుడు నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు అంటే రకరకాలుగా మనుషులకి రోజు కనిపించే నీతులు రకరకాలుగా ఉన్నాయి. మనిషికి స్వనీతి ఉంది, ఓకేనా, దుర్నీతి ఉంది. వాడు దాన్ని అనుకున్నది ఏమంటే అది ఇదా కరెక్ట్ అయిన నీతి అనుకుంటున్నాడండి. కానీ అవన్నీ ఈ లిస్టుకి రాదు. ఏం చెప్తున్నాడు? నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిని చెప్పి, ఆ నీతి ఎవరి నీతిగా ఉండాలా? మత్తయి 5, 11, 12 వచనం చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చూసారా? ఇక్కడ చెప్తున్నా, నా
నామము నిమిత్తము జనులు నిందించి హింసించి అంటే అక్కడ ఏమంటే యేసు క్రీస్తు నేర్పించిన నీతి నిమిత్తం, అది లోకమునకు వ్యతిరేకముగా ఉన్నటువంటి నీతి నిమిత్తం హింస రావాలా. ఓకేనా, అది క్లారిటీగా చెప్తున్నాడు ప్రియులారా. రెండవదిగా ఈ 7 కార్యములను మనం గమనిస్తే చూడండి, ఈ 7టికి దీనికి ఒక తేడా ఉంది. ఈ ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుంచి 9 వచనంలో ఉన్నటువంటి 7 విషయాలకు ఈ 9వ వచనంలో ఉండే 8వ విషయం ఒక చిన్న తేడా ఉంది. ఏమంటే ఈ 7 కార్యములు తమకు తాముగా మనకు మనముగా రూపించుకునేటువంటి గుణ లక్షణాలు ప్రియులారా. అయితే దీంట్లో పరిపూర్ణముగా మనం ప్రవర్తించి జీవిస్తే కానీ ఇది ఏమవుతుందంటే ఎదుటి వారి చేత మనకు వచ్చేటువంటి హింస. ఓకేనా, ఇప్పుడు అది అంటే ఇప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి ఆ రకమైనటువంటి హింస, నీతి నిమిత్తమైన హింస, ఆయన నామము నిమిత్తమైన హింస మనకు రావాలంటే యాక్చువల్గా రావాలది. ఏం చెప్పాడండి, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు అనేసినాడు. అది రాలేదంటే క్రైస్తవ్యములో ధన్యత్వం లేదు, పరలోక రాజ్యం వారిది. ఈ రకమైనటువంటి నీతి నిమిత్తమైనటువంటి హింస రాలేదంటే వారు ధన్యులు కాదు, వారికి పరలోక రాజ్యము లేదు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే యేసు ప్రభుల వారు చెప్పేటువంటి ధన్యత్వమును సంపాదించాలంటే ఎలాంటి కేటగిరీస్, ఎలాంటి జీవిత విధానం మనలో ఉండాలా. ఓకేనా, ఇప్పుడు ఇలాంటి కష్టాలు, నిందలు, హింసలు మన మీదముగా చెడ్డగా అబద్ధముగా మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేదేమి దుఃఖము, నిట్టూర్పు, నిరాశ, వేదన, కన్నీరు. కానీ చెప్తున్నాడు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అప్పుడు చూడండి, ఇలాంటి బేసిక్ చేత, ఇలాంటి బేస్మెంట్ చేత లోకస్తులు జీవిస్తారా? ఇలాంటి ఒక మనస్తత్వం చేత జీవిస్తారా? ఖచ్చితంగా జీవించరు. కానీ అందుకే చెప్పినండి, యేసు ప్రభు చెప్పినటువంటి మాట అంతా కూడా లోకస్తులకి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఒక బోధని మనం గుర్తించాలి ప్రియులారా. ఓకేనా, ఏమంటే ఈ 7 విషయములు మనం ఎప్పుడైతే పాటిస్తామో మనకు మనముగా 8వ విషయము ఎదుటి వాళ్ళ నుంచి మనకు వస్తుంది. ఓకేనా, అలాగనే ఈ నీతి ఎవరి నీతి అండి? ఈ నీతి 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 అంటున్నాం కదా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడిన ధన్యులు. ఇది ఎవరి నీతి? ఇది సాతాను కూడా ఈ లోకంలో ఎంతో మందిని మోసం చేసుకుంటున్నాడు. అంటే వానికి అది కరెక్ట్ గా ఉంది, వానికంటూ ఒక నీతి ఉంది. మొదటి లోకములో పరలోకం నుంచి దూతలు వచ్చారు, మంచి వాళ్ళుగా వచ్చారు, మరలా వాళ్ళు దేవుని విరుద్ధంగా పాపం చేశారు. ఇప్పుడు దాకా అదే మనస్తత్వంతో, ఎందుకంటే వాడు అనుకున్న వాడికి కరెక్ట్ గా ఉంది. అయితే అనేకులకు నీతి ఉంది, చంపేవాడు కూడా కొన్ని నీతిగా అనిపించుకుంటున్నాడు. ఓకేనా, అయితే నీతి నీతి అంటే ఎవరి నీతి అండి? చూడండి, కీర్తన గ్రంథంలో మనకు తెలిసిన విషయం కదా, 145వ అధ్యాయము 17వ వచనం. కీర్తన 145:17. యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృపచూపువాడు. ఆయన నీతి నిమిత్తమే మనకు రావాలా. యెహోవా తన మార్గములు అన్నిటిలో నీతి గలవాడు ఉంది కదా ప్రియులారా, ఆయన నీతి రావాలా. ఇప్పుడు చూడండి, ఆయన నీతిని దేవుడు ఈ లోకములో పరిచయం చేసేదానికి చివరికి ఏం చేశారు తెలుసా? తన ఏకైక కుమారుని పంపించాడు. ఏ రీతిగా తన నీతిని ఆయన బయలుపరిచాడు తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక. ఓకేనా, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని నీతిని మనం పరీక్షించాలంటే, పరిశీలించాలంటే, దాన్ని గైకొనాలంటే మన స్థితిని ఫస్ట్ మనకు కూడా కొన్ని నీతిని కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది కదా, అది ఏమని స్వపరిశీలన చేసుకోవాలా. ఓకేనా, సో ఇప్పుడు యెహోవా దేవుడు 145వ కీర్తనలో ఆయన ఎట్లయితే తన మార్గములన్నిటిలో నీతి గలవాడుందో, అదే దేవుడు తన కుమారుని కూడా లోకమునకు ఏమని పంపించాడు తెలుసా? ఇప్పుడు చూడండి, కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు, అన్నదమ్ములు అంటే రిలేషన్స్ ఉంటాయండి.
కానీ రిలేషన్స్ అన్నది ఎంత ముఖ్యమో అలాగే క్యారెక్టర్ అనేది అంత ముఖ్యం. ఇప్పుడు దేవుడు చాలా క్యారెక్టర్ ఉంది ఆయనకి, మంచి క్యారెక్టర్ ఉన్నాయండి. ఆయన తన కుమారుని పంపించినప్పుడు ఏం చేశారంటే కొన్ని పని ఇచ్చాడు, కొన్ని వర్క్ ఇచ్చాడు, కొన్ని క్యారెక్టర్ను పోషించమన్నాడు. చూడండి, ఇది ఒకే చోట్ల ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. 1 కొరింథీ 1:31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. చూసారా, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్ ఉంది, యేసుక్రీస్తు చేయాల్సిన పని ఉంది. జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. అదండి, చూసారా. అప్పుడు వాటిల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక గుణ లక్షణమే నీతి ప్రియులరా. కాబట్టి ఇప్పుడు నీతి నిమిత్తం అనగా యేసుని యొక్క నామమును అనుసరించి జీవించే ఆ నామము నిమిత్తం మనకు కష్టం వస్తే మనం ఏం చేయాలంట, సంతోషించి ఆనందించినప్పుడు పరలోకమందు మన యొక్క ఫలం అధికమవుతుంది. సో మనుషులు మనల్ని పొగిడారంటే ఆ పరిస్థితి ఏమండి అది మనం బాగా గుర్తించాలి. చూడండి, లూకా సువార్త 6:26 ఒక మంచి మాట చెప్తాడు యేసు ప్రభు. లూకా 6:26, మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. చూసారా, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. చూసారా, సో ఎంత క్లియర్ గా మనుషులందరూ మనం కొనియాడినప్పుడు మనకేమవుతుందంట, శ్రమ. ఇప్పుడు చూడండి, మనం బాగా గమనించాలా. ఇప్పుడు ఇదేలాగా ఆ ఒక పరిస్థితి మనకు వస్తే మనం ఏం చేయాలా, చాలా జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలి ప్రియులారా. ఓకేనా. ఇప్పుడు లోకం నుంచి పొగడతలు, లోకం నుంచి ప్రశంసలు అన్నటువంటి మనకు వస్తే మనకేముంది, ఆటోమేటిక్ మనకు శ్రమ ఉందని చెప్తున్నాడు ప్రియులారా. ఓకేనా. ఎందుకంటే లోకమంతా కూడా ఇప్పుడు మనకు శ్రమ ఇచ్చేటువంటి, మనకు హింస ఇచ్చేటువంటి లోకం ఎందులో ఉందంటే చీకటిలో ఉంది. అలాంటి లోకం నుంచి మనకేమన్నా ప్రశంస అన్నది వస్తే మనము యేసులో లేదనేటువంటి ఒక రుజువు అవుతుంది ప్రియుల. ఇది మనం బాగా గమనించాల. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చీకట్లో ఉన్నటువంటి లోకమునకు కొన్ని జీవిత విధానము, కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రవర్తన తీరు అది కరెక్ట్ గా ఉంటుందండి. ఇప్పుడు అలాంటప్పుడు అవి తప్పు, అది పాపము, అది నేరము అని మనం చెప్పామనుకోండి, వెంటనే మనకేమవుతుంది, ఆటోమేటిక్ గా శ్రమ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఒకవేళ లోకము తప్పు చేస్తే, పాపం చేస్తే, మన దగ్గరికి వచ్చి బలవంతం చేసి మనం అది చేయలేదంటే ఆటోమేటిక్ గా మనకేం కలుగుతుంది, శ్రమ వస్తుంది. ఓకేనా. సో మనము ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా లోకమునకు చెప్పేటప్పుడు గాని ఆటోమేటిక్ గా ఆ చీకటిలో పాపములో జీవిస్తున్నటువంటి లోకం మనల్ని ఎప్పటికీ మనల్ని అది పొగడదు ప్రియులారా. ఒకవేళ చీకటిలో ఉన్నటువంటి వారి యొక్క జీవిత విధానమునకు ఆపోజిట్ గా మనం ఉన్నామని తెలిసి కూడా వాళ్ళు ఒకవేళ మనల్ని పొగిడితే అది ఎలా ఉంటుంది తెలుసా ప్రియులారా, అది మనం బాగా ఆలోచన చేయాలా. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం 10 నుంచి 12 దాకా చెప్పిన ప్రకారముగా, ఆ వాక్య ప్రకారముగా మనకు హింస, నింద, అవమానము, అబద్ధమైన చెడ్డ మాటలు ఇవన్నీ ఎలా వస్తుంది అని మనం అర్థం చేసుకుంటే, మనం ఎలాంటి యొక్క మార్గములో ఎటువంటి ఒక జీవితంలో జీవిస్తున్నామన్నది మనకు ఆటోమేటిక్ గా రుజువు అయిపోతుందండి, బాగా క్లియర్ గా అర్థమైపోతుంది. చూడండి, దీనికి యేసుక్రీస్తు లైఫే మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు ఎలా జీవించాడు తెలుసా? ఆయన వెలుగైన వాడే, అందరిని వెలిగించిన దాని కొరకు వచ్చినటువంటి వాడే. కానీ ఎంటైర్ ఆయన లైఫ్ అంతా ఆయనకి ఏ ఒక అనుభవాలు ఎదురైంది? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి చదవండి, 4 వరకు ఒక్కొక్క వచనంగా. 1 పేతురు 1:4 నుంచి 1 పేతురు 4వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుకుందాం.
క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక ఉమ్. మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఇప్పుడు క్రీస్తు శరీరమందు ఎలా ఉన్నాడండి? బాగా ఎంజాయ్గా, ఖుషిగా, ఏమని చాలా లగ్జరీగా, చాలా హ్యాపీగా గడిచి వెళ్ళిపోయినాడా? క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అలాంటి మనస్సును మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయుధముగా ధరించుకోవాలి. తర్వాత శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును. మనము పోకిరి చేష్టలు చూడండి, మనం కొన్ని విషయాలను విడిచిపెట్టి మనం వచ్చినప్పుడు, అంటే క్రీస్తు శరీరములో ఉన్నప్పుడు శ్రమ వచ్చింది. ఇప్పుడు అట్లాగే మనకు కూడా దేని వల్ల శ్రమ వస్తుంది? హింస. చదవండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఎందుకండి మనకు దూషణ? ఎందుకండి లోకం నుంచి మనకు ద్వేషము? ఎందుకు మనకు లోకం నుంచి శ్రమ, హింస వస్తుందంటే, మనం ఇంతకు ముందు వాళ్ళుగా కలిసి మనం ఇవన్నీ మనలో ఉండింది. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతుల విందులు, చేయ తగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. మనం గతించిన కాలం అఫ్ కోర్స్ దీంట్లో ఉన్నప్పుడు ఏ లోకం వచ్చి మనల్ని ద్వేషించదు, మనకు చాలా హాయిబాయిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని ఏం చేస్తారు? దూషించుచున్నారు. బాగా మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి పిల్లలు. ఎప్పుడైతే మనము వాటన్నిటిని విడిచిపెట్టి యేసులో వచ్చి యేసులాగా ఆయన మనస్సుని మనకు ఆయుధంగా ధరించుకొని మనము యేసులాగా దేవునికి ఇష్టంగా జీవించేటప్పుడు ఏమండి, ఇది లోకస్తుల వాళ్ళకి నచ్చదు. ఓకేనా? ఇది లోకస్తులు అంటే దాంట్లో మన ఓన్ ఫ్యామిలీ కూడా ఉండొచ్చు, బ్లడ్ రిలేషన్ ఉండొచ్చు, మన ఇరుగు పొరుగు ఉండొచ్చు, మన స్నేహితులు ఉండొచ్చు, మనకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ యొక్క ఏమండి ఆ లోక మర్యాదలు మనము కలుసుకోకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి మన మీద ఏం వస్తుందంట? దూషించేటువంటి పరిస్థితి మన మీద వాళ్ళకి వస్తుంది ప్రియులారా. ఓకేనా? ఇప్పుడు అలాగానే వాళ్ళని మనం పోయి తృప్తిపరచడానికి అవుతుందా? అలా మనం జీవించగలమా? కొన్ని సందర్భంలో ఈ పరిస్థితి తల్లి తండ్రుల దగ్గర నుంచి వస్తుంది, మనకు భర్త దగ్గర వస్తుంది, కొందరికి భార్య దగ్గర నుంచి వస్తుంది, కొందరికి కడుపులో పుట్టిన బిడ్డల దగ్గర నుంచి వస్తుంది, అన్నదమ్ములు అక్కజల నుంచి వస్తుంది, అత్తమామల నుంచి వస్తుంది. ఓకేనా? సో ఏదో ఒక సోర్స్ లో మనకేమో ఇవన్నీ ఎదురవుతుందండి. అలాగని మనము అరే ఎందుకురా వీళ్ళతో పెద్ద పోరు, వీళ్ళతో కలిసిపోతాం, మనం కలవగలమా ప్రియులారా? అలా కలిసేటువంటి వాడు యేసుని మనసు తనకు ఆయుధముగా ధరించి కొననివాడు. ఎందుకంటే నేను కొందరిని చూశాను, వాళ్ళు అలాగే ఇవన్నీ తట్టుకోలేక, ఈ బాధలు పడలేక లోకంతో వెళ్ళి కాంప్రమైజ్ అయిపోతున్నారు. చూశాను నేను ప్రియులారా. అందుకే పౌలు చెప్తాడు చూడండి చక్కగా ఒక మాట. 1వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. చూసారా? ఎవరిని సంతోష పెట్టాలా? ఎవరికి దాసులుగా ఉండాలా? ఎందుకంటే ఈ సమస్య ఆయన కూడా వచ్చింది పాపం ఆ రోజు. ఇంకోసారి చదువు మంది నీట్ గా. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? చూడండి, యేసు చెప్పిన మార్గ ప్రకారం జీవించాలంటే లోకం నుంచి కష్టం, మనుషుల నుంచి కష్టం వస్తుంది. అప్పుడు మనుషుల దగ్గర నుంచి ఈ సమస్య దేనికిరా? వాళ్ళ దగ్గర నుంచి దయను, ప్రేమను, ప్రీతిని పొందుకుంటామంటే ఏమవుతుందండి? అదిదా చెప్తున్నాను. నెక్స్ట్ పాయింట్,
నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. చూసారా, ఏది ముఖ్యం మనకు? మనుషుల్ని సంతోషపెట్టి మనుషుల దయను కోరే మనుషులకు దాసులుగా ఉంటే మనం యేసుకి ఎప్పుడు ఏం కామండి, దాసులు కాకయే పోతాం ప్రియులారా. అది మనకి ఎందుకంటే మనము పాపమునకు దాసులుగా ఉన్నటువంటి మనల్ని యేసుక్రీస్తు శిలువ రక్తం చేత మరణించి పునరుత్థానుడై మనకు పాప దాసత్వం నుంచి విడిపించిన ఆయనకు మనం కూడా దాసులు అవ్వాలి. కానీ ఆయనకు దాసత్వముగా వెళ్ళేటువంటి ఈ జీవితంలో మనుషులు నన్ను ప్రేమించలేదే, మనుషులను ద్వేషిస్తున్నారే, మనుషులను ఇబ్బంది పడుతున్నారే, నాకు దూరం అయిపోతున్నారే, లేదా నన్ను దూరం చేస్తున్నారే అని అనుకుంటే మనం ఎప్పటికీ యేసుకి ఏం కాలేం, మనం దాసులుగా ఉండలేము. కాబట్టి దేవుని ప్రీతి పరిచేటువంటి సరి అయినటువంటి నీతి మార్గమును మనం వెళ్ళేటప్పుడు అది అనీతిమంతులైనటువంటి ఈ లోకమునకు తప్పుగానే తెలుస్తుంది. కాబట్టి కొన్ని సందర్భంలో వాళ్ళు చేంజ్ చెప్తారు తెలుసా మనకు, మీరు మాతో వచ్చి కలిసిపోండి, మాతో మీరు కాంప్రమైజ్ అయిపోయి చెప్తారండి. అప్పుడు మనము వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వం, చూసారా. అయితే అప్పుడు మనం అంటే వాళ్ళకి నచ్చం ప్రియులారా. ఇందులో ఎంతో వ్యక్తులు వస్తారు ప్రియులారా, మనకు ఎదురవుతారు. ఈ సమాజం వస్తుంది, మన సొంత కుటుంబం వస్తుంది, ఈ లోకం వస్తుంది, మనం జాబ్ చేసేటువంటి యాజమాన్యం వస్తుంది, మనం ఎక్కడ పని చేస్తున్నామో ఆ ఒక పరిస్థితి వస్తుంది. సో ఇలాగా అనేకమైనటువంటి మన రిలేషన్స్ వస్తారు. ఓకేనా, అంతేందుకు అదే చెప్పాను కదా, మన సొంత కుటుంబంలోనే ఈ పరిస్థితి ఎదురవుతుంది ప్రియులారా. ఓకేనా, సో అప్పుడంతా మనం బాగా గమనించాలా. సో అలాంటప్పుడు మనం యేసుకు మాత్రం దాసులుగా ఉంటూ ఆయన ఉపదేశాన్ని మనం లోబడితే ఖచ్చితంగా ఇలాంటి హింసలు మనకు రానే వస్తుంది. ఓకేనా, సో అలాంటప్పుడు మనము ఏ మార్గములు నడుస్తున్నామో మనకు క్లియర్ అయిపోతుంది. ఈరోజే అనుకుని నేను మా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా ఉన్నాను. ఒకప్పట్లో బాగా సత్యం చెప్పినప్పుడు బాగా వింటూ ఏ మాత్రము ఆ ఒక సత్య సంబంధమైన సహవాసమును విడిచిపెట్టకుండా ఉన్నటువంటి వారు కొందరు. అసలు అలాంటి వారిని నేను కొన్ని సందర్భాలు వెళ్ళి ఎగ్జాంపుల్గా చెప్పాను, వీళ్ళు ఇంత బాగా ఉన్నారు చూడండి అని. అలాంటి వాళ్ళు చాలా మంది దూరం అయిపోయినారు. ఎందుకో తెలుసా, ఓన్ ఫ్యామిలీలో వాళ్ళకి సమస్య వచ్చింది. సొంత కుటుంబంలో భర్త చెప్తున్నాడని, భర్తకు సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తున్నారని చాలా మంది సత్య సంబంధమైన సహవాసాన్ని విడిచి వెళ్ళిపోయినారండి. ఎందుకో తెలుసా, వాళ్ళు మనుషులను సంతోషపెట్టు కోరేదానికి, మనుషుల యొక్క దయను సంపాదించేదాని కొరకు క్రీస్తు, సత్యమైనటువంటి క్రీస్తు దాసులకు దూరమైపోయే పరిస్థితి ఏర్పడింది ప్రియులారా. ఓకేనా, సో అప్పుడు అలాంటి వాళ్ళకంతా ఈ కొండ మీద ప్రసంగము, యేసుప్రభు చెప్పిన వాక్యమంతా ఏ మూలకు పారేస్తారో నాకైతే నిజంగానే అది అర్థమే కావడం లేదు ప్రియులారా. ఓకేనా, ఎందుకంటే లోకం ఎలా ఉంది తెలుసా, యేసుప్రభు చక్కగా చెప్తాడు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 3:20. మనం సరి అయినటువంటి మార్గములో వెళ్ళేటప్పుడు మనం అది తప్పు అని చెప్పినప్పుడు లోకంలో ఉన్నటువంటి అనేకులు మనం చెప్పే మార్గమునకు రారు ప్రియులారా. ఎందుకు రారు అని చెప్తున్నాను చూడండి, యోహాను 3:20. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగు నొద్దకు రాడు. చూసారా, వాళ్ళని మనం వెలుగు దీనికి రమ్మని చెప్పినప్పుడు వాళ్ళ క్రియలు దుష్కార్యములుగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయరంటే వాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళు వెలుగు నొద్దకు రారు. సో లోకము చీకట్లో ఉంది. అలాంటి యొక్క వ్యవస్థ నుంచి ఎవరైనా వచ్చేస్తే అది వాళ్ళకి అది మనము అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చేస్తే మనం ఇంతవరకు చీకట్లో ఉన్నామని ఏమవుతుంది, వాళ్ళు వెలుగు రాలేదు. ఇప్పుడు చాలా మంది మతోన్మాదులు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకా కొంతమంది హైందవ సహోదరులను చూస్తున్నామండి. వాళ్ళు చాలా వరకు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారండి. కానీ ఒక సందర్భంలో కాకపోయినా ఒక సందర్భంలోనైనా వాళ్ళకి చక్కగా యేసుక్రీస్తు యొక్క మార్గము, ఆయన ఉపదేశము, ఆయన ద్వారా కలిగేటువంటి రక్షణ గురించి చెప్పినప్పుడు ఎక్కడో వాళ్ళ మనస్సాక్షిగా అది తట్టది.
అరే ఏందిది, మన విశ్వాసం, మన మార్గం, మన జీవితానికి ఈ క్రీస్తు నామములు చెప్పే సువార్తకు, ఈ విశ్వాసానికి, ఈ బోధకి చాలా డిఫరెంట్‌గా ఉందే. అయితే ఒకవేళ దాని వ్యత్యాసాన్ని, వాటి ప్రత్యేకతను తెలుసుకున్నా కూడా ప్రియులారా, వాళ్ళేం చేయరు తెలుసా? వెలుగు దగ్గరికి రాలేరు. ఇప్పుడు చదవండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడు హ్మ్. వెలుగును ద్వేషించును, చూడండి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు రాడు. నిజంగా ఒక్కొక్క సందర్భంలో మనం చూసినప్పుడు సువార్త మన నార్త్ సైడ్ లో పోయినారా, సువార్త చెప్పేటప్పుడు చెప్పు తీసి ఒక విలేజ్ లో ఉండేటువంటి ఒక వృద్ధాప్యము ఒక టక్ చేసుకొని, ఇన్షర్ట్ చేసుకొని, ఒక పాస్టర్ ఫ్యామిలీ వెళ్ళి సువార్త చెప్పలేదు, పాదజోలు చెప్పు తీసి చెంప మీద కొట్టారండి. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంతా మనం నిజంగానే చూస్తున్నాం ప్రియులారా. ఓకేనా? సో ఇలాగంతా మనం చూసినప్పుడు ప్రియులారా, ఏమండి, యేసు ప్రభు దానికి అన్నిటికీ ఎందుకు క్రైస్తవ్యం ఓర్చుకుంటా ఉందంటే, నిజంగానే అక్కడ యేసు ప్రభు నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలా పలుకున్నప్పుడు మీరు ధన్యుడు. చూసారా? చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. చూసారా? యేసు ప్రభు ఈ కొండ మీద ప్రసంగంలో చెప్పారు కదా ప్రియులారా, ఇది లోకమునకు ఆపోజిట్ గా ఉన్నటువంటి ఒక జీవిత విధానం. అలాగనే జీవించమని చెప్పారు. అలాగే జీవిస్తే ఏమవుతుందంట? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. హింస పొందుదురు. ఎందుకు హింస పొందుతారు? పై వచనం 2 తిమోతి 3:13. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు, ఏమండి, దుర్జనులను, తర్వాత వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. ఓకే. సో ఇలాంటి ఒక పరిస్థితి వలన అక్కడ ఏమవుతుంది ప్రియులారా, ఇది ఎత్తి చెప్పితే ఆ వంచన ఏమంటే ఆ దుర్జనులు, ఆ వంచకులు చేసే కార్యములు ఎత్తి నీతి ఏమని చెప్పినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా అక్కడ చెప్పినట్టు క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి ఏమిదా వస్తుంది ప్రియులారా? హింస వస్తుంది. అదే పౌలుకే వచ్చిన ఆ రోజు చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. గలతీ 4:29. ఆయన అవన్నిటిని కరెక్ట్ చేస్తా ఉన్నప్పుడు ఆయనకు అదే వచ్చింది. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగో హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. యాక్చువల్ గా ఇప్పుడు పౌలుకు ఏమండి చాలా సందర్భంలో వచ్చింది. 2 కొరింథీ 11వ అధ్యాయంలో వచ్చింది, చాలా చోట్ల వచ్చింది ఆయన. కానీ ఇక్కడ ఈయన చెప్పేది యేసుని గురించి చెప్తున్నాడు. ఇక్కడ యేసుని వెంబడించే వారికి వచ్చేటువంటి ఆ శ్రమకు పూర్వమే అబ్రహాము కుటుంబంలో వచ్చినటువంటి సమస్య గురించి చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు? మనకోసారి చదువు మొదలనే. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగో హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. దాని అర్థమైంది సార్. ఇది అబ్రహాము, షారా, అబ్రహాము, హాగరు. షారాకు పుట్టింది ఇస్సాకు, హాగరుకు పుట్టింది ఇష్మాయిలు. అక్కడ ఏమవుతుందంట? శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింస పెట్టెనో అంటే ఏం, దాని అర్థం ఏమండి? హాగర్కి ఇష్మాయిల్ పుట్టాడండి. పుట్టిన తర్వాత షారాకి ఇస్సాకు పుట్టినప్పుడు ఒక ఫంక్షన్ చేసేటప్పుడు ఇష్మాయిల్ ఏం చేస్తాడు ప్రియులారా? ఇస్సాకుని హేళన చేస్తాడు కదా, అప్పుడు అలాగ జరిగింది ప్రియులారా. ఓకేనా? దాని యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాడండి. ఇష్మాయిలు ఇస్సాకుకి ఏం చేస్తుంటే ఏమండి, హింస కలిగించేటువంటి పరిస్థితికి వచ్చింది ప్రియులారా. ఓకేనా? సో అలాగానే చెప్తున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు కూడా ఇప్పుడు మనం చదివాం కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-12 చదివేటప్పుడు 10లో ఏం చెప్పాడు? నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిని చెప్పి
ఆ 12వ వచనంలో లాస్ట్ ఒక పాయింట్ చెప్తారు చూడండి. ఈలాగున ఉమ్, వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను ఉమ్, హింసించిరి. అది ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది ప్రియులారా. దేవుని యొక్క జనాంగమును అవతల వారు ఏం చేసేవాళ్ళండి? ఎప్పటి నుంచో పూర్వమందున్న ప్రవక్తలను ఏం చేస్తారు ప్రియులారా? పూర్వమైనటువంటి వాళ్ళు హింసించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నీతి నిమిత్తము హింస అంటే ఏమండి? మనలను హింసించేటువంటి వారు లోకములో చీకట్లో ఉన్నవారు. అది మాత్రం కాదు, కొన్ని సందర్భంలో మన కుటుంబంలోను, మన బంధువర్గస్తుల్లోను, ఇంకా చెప్పాలంటే బాధగా ఉంటుంది, క్రైస్తవ సంఘములోను కొంతమంది దేవుని నీతికి వ్యతిరేకంగా ఉన్నవారి వలన కూడా మనకేం వస్తుంది? హింస అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనము మంచి చేస్తామండి, వాళ్ళు కీడు చేసే పరిస్థితికి వచ్చినప్పుడు ఏమవుతుందండి? వాళ్ళ కీడు బయట రాకూడనట్లు మనల్ని ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, అందులో ఒకడు లంచం తీసేవాడు. అక్కడ మనం పని చేస్తా ఉండి మనం అఫ్ కోర్స్ మనం లంచం తీసుకోలేదు అనుకోండి, అక్కడ ఏమవుతుంది? మనం ఎంత జెన్యూన్ అని అది బయటపడుతుంది. వాడు ఎంత లంచకుండి వాడిని ఏమవుతుందండి? అది కూడా బయటపడుతుంది. అప్పుడు మనం ఒకవేళ లంచం తీసుకోకపోతే లంచం తీసేవాడు మనల్ని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు కదా. అఫ్ కోర్స్ వాడు ఏం చేస్తాడంటే వాని మార్గములో మనల్ని మరలించేదానికి వాడు మనల్ని ప్రయత్నం చేస్తాడు ప్రియులారా. అలా లేదంటే ఏం చేస్తాడు? మనల్ని ద్వేషిస్తాడు, మనకు రకరకైనటువంటి హింసను కలిగిస్తాడు. లేదంటే కొన్ని సందర్భంలో సుపీరియర్తో చెప్పేసి మనల్ని ఆ ఉద్యోగం నుంచి తీసేటువంటి పరిస్థితి కూడా ఏం చేస్తారండి? అది దాండి లోకం ప్రియులారా. అదేలాగానే ప్రియులారా, అది ఆ ఉద్యోగం అనేది ఆ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సొంత కుటుంబంలో జరుగుతుంది, అలాగా బంధువర్గంలో జరుగుతుంది ప్రియులారా. అంతెందుకండి, కొన్ని క్రైస్తవ సంఘములో కూడా జరుగుతుంది ప్రియులారా. నీతి కొరకు కష్టపడే వాళ్ళకి కుటుంబంలో జరుగుతుంది కదా. ఆ రోజు దానియేలు, లంచం అంటేనే మనం దానియేలు గుర్తుకొస్తారు. మనం దానియేలు గ్రంథంలో దానియేలు ఎంత గొప్పవాడండి ఆయన. అతడు అన్య దేశంలో ఉన్నను ఆయన చేసిన పనిలో ఎంత నీతి నిజాయితీగా ఉండేవాడు. కానీ అది అక్కడ ఉన్నటువంటి కల్దీల దేశంలో వాళ్ళకి నచ్చదు. తర్వాత ఇంకొక ప్రభుత్వంలో అది రాజ్యాంగంలో ఇది నచ్చనప్పుడు ఏం చేస్తాను? అతన్ని ఎలాగైనా చంపేయాలని చెప్పేసి పన్నాగం పందారా లేదా? పక్కనోడు వాడు కీడు చేసినటువంటి వాడే కదా. అంతెందుకు, యోసేపుకి ఏం చేస్తాడు? తన అన్నలు ఏం చేస్తారు ప్రియులారా? ఇది సొంత కుటుంబం, అదేనా ఒక దేశంలో. ఇది సొంత ఒక్క తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు కదా 11 మంది. 10 మంది ఏం చేస్తారు ప్రియులారా? ఇతడు కరెక్ట్గా ఉన్నాడు, వాళ్ళందరూ దుర్నీతిగా ఉన్నారు. సో ఆ కుటుంబం నుంచి ఏం చేస్తారు ప్రియులారా? ఆయన తరిమే పరిస్థితి వచ్చింది కదా. అలాగే ఇప్పుడు నిజంగా ఇప్పుడు ప్రజెంట్ మన పరిస్థితి చూస్తే, ఇప్పుడు ఈ యొక్క భారతదేశం హైందవులు ఏమంటారండి? 33 కోట్ల దేవతలు ఉన్నారంటారు. మనం బైబుల్ ఏముంది? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే అంటాం. అరబ్ కంట్రీలో అల్లా అనే దేవుడు అంటాం. ఇప్పుడు మనం ఒప్పుకుంటామా? మనం దాన్ని ఆచరిస్తామా? అప్పుడు ఆటోమేటిక్ గా మనకేం వస్తుంది ప్రియులారా? హింస వస్తుందా రాదా? చూడండి, ఇవన్నీ మనం ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నాం ప్రియులారా, అవునా? అలాగే ఆ రోజులు యేసు ప్రభుకి ఎంత హింస వచ్చిందండి. ఇప్పుడు ఇవన్నీ ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు బాగానే ఉందండి. ఆయనకి హింస ఎప్పుడు సివియర్ గా స్టార్ట్ అయింది? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూసినప్పుడు గెత్సెమనే తోటలో యేసు ప్రభువును పట్టుకొని పోయిన తర్వాత ఎంత భయంకరంగా శరీరమునకు ఆయన ఎంత హింస వచ్చింది. ఎవడంటే వచ్చేది ఆయన కొట్టేది, ఉమ్మేది, దూషించేది, తల మీద గుద్దేది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనము ఆ మత్తయి 27వ అధ్యాయంలో మనం చూడొచ్చు ప్రియులారా. కాబట్టి అలాంటివి ఆఫ్ కోర్స్ మనకు వస్తే కూడా యేసు ప్రభు ఒకే మాట చెప్పాడు, మీరేం చేయండి? సంతోషించి ఆనందించుడి. నిజంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితే ఒకవేళ మనకు ఏర్పడితే మనం సంతోషించేటువంటి స్థితిలో సిద్ధమైనటువంటి మనసుతో మనం ఉన్నామా? అయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలా? ఒకవేళ దేవుడి అంత్యకాలంలో మనకు అనుమతిస్తే, ఈ భారతదేశం పరిస్థితి ఇంకా తలకిందులైతే, ఈ సనాతన ధర్మం ప్రతి ఒక్కడు పాటించాలి అనేటువంటి ఒక నిబంధన తీసుకొని వస్తే, ఆది అపోస్తలులకు ఏ సమస్య వచ్చిందో
అదే సమస్య మనకు కూడా రాదని మనము చెప్పేదానికే లేని లేదు ప్రియులారా. ఓకేనా? అలాంటి ఉచిత కూడా మనం ఏం చేయాలంటే సంతోషించాలా. ఓకేనా? కాబట్టి ఎందుకు అంటే నీతి నిమిత్తం హింసింపబడువాడు ధన్యుడు, పరలోక రాజ్యము వారిది. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పుడు నీతి నిమిత్తం హింసించబడేటువంటి పరిస్థితి మనకు రావాలంటే దానికి ముందు నీతి నిమిత్తం ఒకటి ఉంది బైబిల్లో. అదే చాప్టర్లో ఏముంది? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇప్పుడు అది మనకు మనమే ఏం చేయాలా? కలిగించుకోవాలా. ఇది ఎదుటి వాని యొద్ద నుంచి ఏమవుతుంది? మనకు హింస అనేది మనకు వస్తుంది ప్రియులారా. ఇది మనం బాగా గుర్తించాలా. ఎందుకంటే ఇప్పుడు ఈ నీతి అనేటువంటి విషయంలో దేవునికి ఇష్టకరమైనటువంటి విషయం మనం చూసినప్పుడు ఒక ఆశ్చర్యాన్ని చెప్పనా? మొట్టమొదటి కుటుంబంలోనే స్టార్ట్ అయిందా లేదండి ఈ పరిస్థితి? హింస. బలిచ్చేదానికి కయ్యూని వెళ్ళాడు, ఏబెలు వెళ్ళాడు. ఇద్దరు దేవునికి బలి ఇచ్చారు. కానీ అన్న ఏం చేశాడు ప్రియులారా? తమ్ముణ్ణి చంపేశాడా లేదా? అయితే యాక్చువల్లీ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఆ నీతిమంతుల పట్టికలో ఫస్ట్ పేరు ఉంటుందండి. ఎందుకంటే ఆయన దేవుని నీతిని ఏం చేశాడు? ఆయన నెరవేర్చిన వ్యక్తిగా ఉన్నాడు. అప్పుడు అందువల్ల తన సొంత అన్న దగ్గర ఏమొచ్చిందండి ఆ తమ్మునికి? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను 3:12. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి కలవియునై ఉండెను గనుకనే కదా. చూసారా, వాడు ఎందుకు చంపాడండి? వాడు చెడ్డవాడు, వాడు దుష్టుని సంబంధి. తన క్రియ ఎలాంటిదంట? తన సహోదరుని వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. అప్పుడు బాగా థింక్ చేయండి. మనం ఇప్పుడు ఎంత సీరియస్ గా థింక్ చేయాలో కంపేర్ చేసుకోండి. ఒక ఓన్ ఫ్యామిలీలో సర్వ ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక కుటుంబం. భార్య, భర్త, అన్న, తమ్ముడు, నలుగురు తప్ప అప్పుడు లోకమునికి ఎవరు ఉన్నారా? అయితే అప్పుడే ఏమైందంట, ఏబేలు యొక్క జీవితం క్రియలు మంచివి, కయ్యూను యొక్క క్రియలు చెడ్డవి. వాడు ఎందుకు పోయి తన తమ్ముని చంపాడంటే అతని తమ్ముడు మంచివాడు కాబట్టి ఆ మంచితనాన్ని చూసి ఓర్వలేక ఫస్ట్ ఫ్యామిలీలోనే వచ్చిందంటే ఈ రోజు ఇదే ప్రపంచమంతా ఎలా నిండిపోయింది? లోకమంతయు దుష్టునియందున్నదని అదే యోహాను రాసిన పత్రికలు మనం చదువుతున్నాం కదా. అప్పుడు మనకు కూడా ఆటోమేటిక్ గా యేసుని అడుగు జాలు మనం వెంబడించినామంటే మనకు ఏమొచ్చే ఛాన్స్ ఉందండి. అలాగని యేసు కూడా వచ్చింది. తన సొంత జనాంగం, అక్కడ హేబేల్కు సొంత కుటుంబం నుంచి వచ్చింది, యేసుక్రీస్తుకి సొంత జనాంగం నుంచి వచ్చిందా లేదా ప్రియులారా? ఏమండి, నేను నశించిన ఇజ్రాయేల్ గొర్రెల యొద్దకే పంపబడ్డానని చెప్పాడే. శిష్యులు కూడా వాళ్ళ దగ్గరికే పోనని చెప్పాడు. అప్పుడు సొంత జనాంగమే యేసుని ఏం చేసిందండి? సిలువకు అప్పగించిందా లేదా ప్రియులారా? అలాగనే మనకు కూడా అదే సొంతం అనే కుటుంబంలోను, సొంతం అనే బంధుమిత్రంలోను, సొంతము అనేటువంటి సంఘములో కూడా మనకి ఏం రావచ్చు? ఇలాంటి పరిస్థితి మనకు రావచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఇది ఆయన ఎవరికి చెప్తున్నాడు? అక్కడ శిష్యులకు కూర్చొని చెప్తున్నాడండి. ఆ శిష్యులకు అందరికీ అలాగే వచ్చిందా లేదా ప్రియులారా? ఆది అపోస్తులు అందరూ ఏమైనారు ప్రియులారా? వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా మరణించారు కదండి. యాక్చువల్లీ మీరు ఫస్ట్ సెంచరీలో క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో చూస్తే ఆ చరిత్ర వింటా ఉంటే భయం వేస్తుంది ప్రియులారా చదివేదానికి. నీరో చక్రవర్తి ఉన్నాడండి, రోమన్ గవర్నమెంట్ లో నీరో చక్రవర్తి. అతడు ఎంత దౌర్భాగ్యుడు అంటే అతని యొక్క తోటకు, నందనవనం అంటాం కదా, ఆ తోటకు లైటింగ్ వచ్చేదానికి వెలుతురు కోసం స్ట్రీట్ లైట్ గా దేన్ని యూజ్ చేశారు తెలుసా? క్రైస్తవులను పెద్ద పెద్ద ఫోల్డ్కు కట్టేసి వాళ్ళ మీద ఆయిల్ పోసి అట్టే ముట్టిస్తాడు పిల్లలు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి ఇది! ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూసారా?
వాని తోటకు వెలుగిచ్చేదాని కొరకు మనుషులను అంత పెద్ద పెద్ద ఫోళ్ళు కట్టి కాల్చేవంటే ప్రియులారా, తారు పూసి ఒక టార్చ్ లాగా ఉండాలని. అలాగే ఏమండి, మృగముల యొక్క చర్మాన్ని క్రైస్తవుల శరీరమునకు కప్పేసి కుక్కలు వదిలేస్తాడు వాళ్ళపై పొరపమని చెప్పి. అలాగనే సజీవంగా ఉన్నప్పుడే క్రైస్తవుల బాడీ పార్ట్ను ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాడు. ఆ తర్వాత క్రైస్తవులను కాల్చేసి వాళ్ళని పూర్తిగా చంపకుండా నీళ్లు పోడ్చి ఆర్పేసి వాళ్ళు అక్కడ కొట్టిమెడతాడు చూస్తారా, వాడు దాని అన్నిటిని చూసేసి ఆస్వాదిస్తాడంట. ఆ ఒక నొప్పులతో భరించలేని ఆ ఆర్తనాదాలు చూసి వాడు నవ్వుతూ ఏం చేస్తాడంటే వాడు ఆస్వాదిస్తాడంట. పిల్లారా, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మొదటి శతాబ్దం కన్నులు ఊడబెరికేయడము. సో ఇవంతా కూడా ఎందుకు చేశారు తెలుసా? అతను ఈ క్రైస్తవ మతంలో క్రైస్తవులు ఒక విప్లవకారులు. అదేదో యూద మతం అనేది కొంచెం సైలెన్స్ గా పోతా ఉంది. వీళ్ళు కొత్తగా వచ్చి ఇది చేసిన వీళ్ళు సైలెంట్ గా ఉన్నటువంటి యొక్క ప్రభుత్వమునకు మనకు ప్రాబ్లం చేస్తున్నారు అని ఈ క్రైస్తవ్య మతాన్ని వాళ్ళు విప్లవకారులుగా ఎంచి అతడు అలాంటి పరిస్థితి చేశారు. ఆ రోజు అక్కడ అది ఎలా ఉండిందో ఈ రోజు కూడా మనం గమనిస్తే ప్రియులారా, ఈ అరబ్ కంట్రీస్ లో, గల్ఫ్ కంట్రీస్ అంతా కూడా వాళ్ళకి క్రిస్టియన్స్ ఎప్పుడు అవ్వదు. ఒక రకంగా యూదులకు కూడా ఏం కాదండి క్రైస్తవులు అంటే. అఫ్ కోర్స్ ఇప్పుడేమో ఇజ్రాయెల్ కి అమెరికా సపోర్ట్ చేయొచ్చు, బట్ రిలీజియన్ పరంగా ఏముందని ఇద్దరికి కూడా ఏమాత్రం సెట్ కాదు ప్రియులారా. ఓకేనా? ఇప్పుడు మెజారిటీ క్రైస్తవులు అని మనం అనుకున్నా కూడా ఎక్కువగా వ్యతిరేకం ఎవరికి ఉందంటే ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకే ఉంది ప్రియులారా. ఓకేనా? సో దీని వలన ప్రపంచవ్యాప్తంగా అని పక్కన పెడితే కొన్ని సందర్భంలో నిజముగా దేవుని యొక్క నీతికి, యేసుక్రీస్తు నామమునకు అనుకూలంగా ఆయన బోధను నిజముగా వెంబడించి జీవించే వాళ్ళకి కుటుంబంలోని సమస్య ఉండాలి. అది మనం బాగా మనసులో పెట్టుకోవాలి ప్రియులారా. ఎందుకంటే నిజమైనటువంటి ఏ క్రైస్తవుడు కూడా, నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరికి కూడా ఏం చేయడు ప్రియులారా, కీడు చేయడు. కానీ ఎందుకు చేస్తున్నారు తెలుసా? అయితే నిజమైన క్రైస్తవుడు ఎవరికి కీడు చేయడు, కానీ ఈ లోకం ఎందుకు క్రైస్తవులకు కీడు చేస్తుంది తెలుసా మీకు? వ్యక్తిగతంగా ఏ ఒక క్రైస్తవుడు వెళ్ళి ఏ ఒక్క వ్యక్తికి కీడు చేయడు, కానీ ఎందుకు ద్వేషం వచ్చింది? దీనికి కారణం ఏం తెలుసా? వాళ్లకు యేసు అంటే నచ్చదు. నిన్న నేను చెప్పాను కదా మీకు, ఆమె చెప్తుంది, ఎడారి దేశంలో ఉన్నటువంటి వాడు యేసు ప్రభువు, 2 చెక్కలలో వేలాడుతూ 3 మేకులు పీక్కులని శవము అతని గురించి మీరు ఎక్కడైనా ప్రసంగించండి, ప్రకటించండి. మా హైందవ దేశంలో మీరు ఎందుకు ప్రకటిస్తారు? అతడు ఒక ఫారిన్ గాడ్, విదేశపు దేవుడు అని చెప్తున్నారు పిల్లలు. ఎందుకంటే మన మీద కాదండి, వాళ్ళకు ఆల్రెడీ మన ప్రభువు మీద ఏమైపోయింది, వాళ్ళకి ద్వేషం అనేది వచ్చేసింది ప్రియులారా. ఓకేనా? ఇప్పుడు ఆ రోజుల్లో యేసు ప్రభు అంటే అక్కడున్న యూదులకు నచ్చదు. ఎందుకంటే ఆల్రెడీ యూదులు ఏం చేశారండి, యూదులు కానీ పరిసయ్యులు, సద్దుకైలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, జ్ఞానులు వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఓన్లీ ఔటర్ బ్యూటీస్, బాహ్యంగా కనబడేటువంటి అలంకారమైనటువంటి జీవితం గురించి చెప్పేవాళ్ళు. కానీ యేసు అలాగ చెప్పిన వాడు కాదు. ఈ కొండ మీద ప్రసంగం అంతా చూస్తే అంతరంగములో ఒక అలంకరణ, అది దాని దివ్య స్వభావం, దేవునికి ఉన్న మనస్సు, దేవునికి ఏది నచ్చుతుందో అట్లా జీవించమని యేసు ప్రభు ప్రకటించాడు. కాబట్టి ఏమొచ్చింది? యేసుని వాళ్ళు ఏం చెప్పారో తెలుసా ప్రియులారా? ఆ రోజుల్లో ఉన్నటువంటి మత పెద్దలు, యూద మత పెద్దలు ఏం చెప్పారు తెలుసా? ఆయనను ఏమండి, ఇతడు వేశ్యలతోనూ, సుంకర్లతోనూ, పాపులతోనూ, దొంగలతోనూ, త్రాగుబోతులతో ఉన్నాడని వాళ్ళతో కంపేర్ చేస్తారండి యేసు ప్రభుని. అలాగనే బయల్జెబూలు శక్తి వల్ల ఏం చేస్తున్నాడు ఇతను? ఇప్పుడు యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు, దానికి ఏదో ఒకటి బురద జల్లాలి. ఏమని? ఇతను చేసినా కూడా దేవుని శక్తి చేత ఇతను చేయడం లేదు. సో ఇలాగంతా ఏం చేశారంటే యేసు ఇలాంటి నీతి బోధ గురించి చెప్పేటప్పుడు ఏకదం ఆయన చంపేదానికి ఏం చేశారండి? పన్నాగం పన్నారా లేదండి?
అదే మనం మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే పరిసయ్యులు ఏం చేశారు తెలుసా? హేరోదు యొక్క వ్యక్తిని తీసుకుని ఆయన్ని చంపేదానికి ప్లాన్ చేశారు. అంత కసి యేసు ప్రభు మీద. ఓకేనా? సో ఎందుకంటే యేసు ఆయన మంచి చెప్పేటప్పుడు సరే, మంచి చేసేటప్పుడు సరే, ఆయన అలాగే ఏం చేశారండి? ద్వేషించారు. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుండి 21 వరకు ఒక్కొక్క వచనంలో యేసు ప్రభు ఎంత క్లియర్‌గా చెప్తాడు. యోహాను 15:18 నుండి చదవండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఉమ్, మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని ఎరుగుదురు. ఉమ్, మీరు లోక సంబంధులైన ఎడల ఉమ్. లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. ఇప్పుడు చూడండి ఇక్కడ మాట అంటున్నాడు 18వ వచనంలో, లోకము మిమ్మును ద్వేషిస్తుందంటే మీకంటే ముందు అదేం చేస్తుంది? నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. నిన్న మన హైందవ దేశంలో ఒక లేడీ చెప్తున్న మాట ఏమండి? క్రైస్తవులు ద్వేషిస్తున్నారంటే క్రైస్తవుల కంటే ముందు వాళ్ళు ఎవరిని ద్వేషిస్తున్నారు? క్రీస్తును ద్వేషిస్తున్నారు. తర్వాత 19వ వచనము, మీరు లోక సంబంధులైన ఎడల ఉమ్, లోకము తన వారిని స్నేహించును. మీరు లోకములో కుమ్మక్కైపోతే మిమ్మల్ని ప్రేమిస్తాది కానీ అయితే మీరు లోక సంబంధులు కారు. ఉమ్, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. ఉమ్, అందుచేతనే ఉమ్. లోకము మిమ్మును ద్వేషించుచున్నది. చూసారా? మనల్ని యేసు ప్రభు లోకం నుంచి ప్రత్యేకపరిచి ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి లోకం ఏం చేస్తుంది? నిజమైన క్రైస్తవుల్ని ద్వేషిస్తున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నింటినీ మీకు చేయుదురు. చూసారా? 23వ వచనము, నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు. కాబట్టి దేవుణ్ణి ద్వేషిస్తున్నారు, ఆయన పంపిన యేసుని ద్వేషిస్తున్నారు. యేసులో ఉన్నటువంటి నిజమైన క్రైస్తవులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ద్వేషిస్తున్నారు. అంటే సువార్తను, సత్యాన్ని, సత్య సాక్షిని, సత్యమైన యేసును, ఆ సత్యమైనటువంటి పంపించిన అద్వితీయ సత్యదేవుడు యెహోవాని ఏం చేశారండి ప్రజలు? అలాగే ద్వేషిస్తున్నారు ప్రియులారా. ఎందుకంటే ఇదంతా మనం బాగా గమనిస్తే వాళ్ళందరూ ఎక్కడున్నారండి? చీకట్లో ఉన్నటువంటి విషయం మనకు స్పష్టముగా అర్థమవుతుంది. కాబట్టి చూడండి, నిజమైనటువంటి క్రైస్తవులు ఏం చేస్తారు? శత్రువులు ఏం చేస్తారండి? వాళ్ళు ప్రేమిస్తారు. ఇప్పుడు ఇదంతా మనం ఏం చూసినామంటే ఓ యూద మతంలో చూసాం, ఓ రోమన్స్ లో చూసాం. కానీ ఇదే పరిస్థితి ఏమని తెలుసా ప్రియులారా? క్రైస్తవులను వచ్చేసింది కదా. ఇది ఎప్పుడు? ఈ సంఘ చరిత్రలో చీకటి యుగంలో ఉంది కదా. రోమన్ గవర్నమెంట్ తర్వాత క్రీస్తు శకం 3వ శతాబ్దం తర్వాత దగ్గర మార్టిన్ లూథర్ వచ్చేంత వరకు కూడా ప్రపంచమంతా రోమన్ క్యాథలిక్ సంఘం కదా అండి ప్రపంచమంతా పరిపాలించింది మతపరంగా. అదే ఆ క్యాథలిక్స్ ఏం చేశారు పిల్లరా? నిజమైనటువంటి క్రైస్తవులు ఏం చేస్తారండి? ఎంత మందిని చంపారు? కొన్ని కోట్ల మందిని పోప్ అనేటువంటి వ్యక్తి ఏం చేశారండి? ఆ మధ్య కాలంలోనే కొన్ని కోట్ల మందిని చంపేస్తాడు ప్రియులారా. ఓకేనా? ఎందుకండి చూడండి, నిజమైన క్రైస్తవుడు శత్రువులను ప్రేమించేటువంటి వ్యక్తి. కానీ అదే క్రైస్తవులు, క్యాథలిక్స్ క్రైస్తవులు ఎందుకోసం చంపాడంటే వాళ్ళు ఏం లేదండి, నిజమైనటువంటి క్రీస్తు యొక్క ఉపదేశం లేదు, నిజమైనటువంటి క్రీస్తు యొక్క అడుగుజాల్లో జీవించని పోలి అంటే ఏమంటారండి వాళ్ళు అబద్ధపు క్రైస్తవులు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ప్రభు సత్యం కొరకు జీవించిన వారికి అదే పరిస్థితి వచ్చింది. ఈ అక్టోబర్ 6th అనుకుంటాను, 5 or 6th ఏమండి ఒక గొప్ప వ్యక్తిని ఏం చేశారు ప్రియులారా ఆ రోజు రోమన్ క్యాథలిక్ వాళ్ళు? ఆయన పేరు జాన్ విక్లిఫ్ ఎవరు అనుకుంటాను. ఆయన్ని ఏమండి సత్యములో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఏం చేస్తాండి అలాగే కాల్చి చంపేస్తాను ప్రియులారా రోమన్ క్యాథలిక్. సో అది అలాగే ఏమవుతుంది, కంటిన్యూగా వస్తుంది ప్రియులారా. సో ఆ రీతిగా యేసు చెప్పిన ఆ నీతి కొరకు ఏమని ఇక్కడ మనం చెప్పినట్టు 5వ అధ్యాయం మత్తయి సువార్త 10 నుంచి 12 దాకా చెప్పిన ప్రకారం పూర్వమందునటువంటి ఏమండి పితరులను ప్రవక్తలను ఏం చేస్తారు? వాళ్ళు
అలాగే హింసించారంటే మనం బైబిల్ చరిత్ర చూస్తే ఏబేల్ని అలాగే చేశారా, యోసేపుని అలాగే చేశారా, తర్వాత దానియేలుని అలాగే చేశారా, తర్వాత ఇర్మియాని అలాగే చేశారా. సో ఇలాగ అనేకులు ఏం చేశారు ప్రియులారా, బైబిల్లోనే చాలా మంది చేశారు. ఆ తర్వాత యూదులు చేశారు క్రైస్తవుల్ని, ఆ తర్వాత క్రైస్తవులు ఏం చేస్తున్నారు సంఘ చరిత్రలో. ఇదంతా మనం చూడొచ్చు ప్రియులారా. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా లోకస్తులు యేసుని ద్వేషించి క్రైస్తవులైనటువంటి మనల్ని ప్రేమిస్తే అది కరెక్టా? అంటే అక్కడ మన లైఫ్ ఏం కాలేదు, కరెక్ట్ అయిన లైఫ్ కాదు. బాగా గుర్తించాలా డిఫరెన్స్ ని. యేసుని ప్రేమించి, మన యజమానుడైన యేసుని ప్రేమించి ఆయనకు దాసులమైనటువంటి క్రైస్తవులు మనలను ఈ లోకం ఒకవేళ స్నేహం చేసింది అనుకోండి, అది ఖచ్చితంగా అప్పుడు మనలో ఉన్న లైఫ్ యేసుకు సంబంధించినటువంటి జీవితము కానే కాదు. ఎంత క్లియర్గా చెప్పాడు కదా, వాళ్ళు మీకంటే ముందు నన్ను ద్వేషిస్తారు కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తారు. ఇప్పుడు యేసును ద్వేషించిన వాడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే అప్పుడు మనం ఎవరిలో లేనట్టు అర్థము, మనము యేసులో లేమని అర్థం. మనం ఎక్కడో ఏం చేసేస్తున్నాం అక్కడ వాళ్ళతో, లోకంతో కాంప్రమైజ్ అయిపోతున్నాం. అంటే అలాంటి ఒక క్రిస్టియన్ లైఫ్ నిజంగా అది దేవుణ్ణి ఇన్సల్ట్ చేసిందని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఓకేనా. ఎందుకంటే ఒక రకంగా చెప్పిన వాళ్ళు ఒక మేకప్ క్రిస్టియన్ చెప్పుకోవచ్చు. నిజమైన క్రైస్తవులు కాదు వాళ్ళు, లోకములో ఒక వేషధారంతో కూడినటువంటి క్రైస్తవులుగా మనం వాళ్ళని పరిగణించవచ్చు ప్రియులారా. ఎలా చెప్పాలంటే యాక్చువల్లీ క్రైస్తవులు పరలోక రాజ్యం కొరకు వేచి ఉండాలా. కానీ ఈ రోజు చాలా మంది క్రైస్తవులు ఏమైపోతున్నారు తెలుసా మీకు, ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయంతో వెళ్ళి చేతులు కలిపేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఎక్కడ జరిగింది, ఇది ఎక్కడ జరిగింది? సంఘ చరిత్రలో జరిగింది. సంఘ చరిత్రలోనే జరిగిపోయింది ప్రియులారా. యేసు ప్రభు ఉపమానంతో చెప్తాడు కదా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, ఒక స్త్రీ తీసుకుని వచ్చిన కొంచెం పులిసిన పిండి 3 కొంచెముల పిండితో కలిపినప్పుడు ముద్దంతా ఏమైపోయింది. అలాగనే ఏమండి ఒక ఆవు గింజలో ఏమండి కూర ముక్కలు చాలా చిన్నది విత్తనం ఏదే ఆవు గింజ, అది పెరిగి పెద్దదినప్పుడు ఆకాశ పక్షులంతా వచ్చి ఆ చెట్లు ఏమైపోయిందండి గూడు. అంటే ఏమంది, క్రైస్తవ మతములో రోమన్ అనేటువంటి గవర్నమెంట్ వచ్చి ఏమైంది, మిక్స్ అయిపోయింది. ఓకేనా, మొత్తము మిక్స్ అయిపోయింది. ఆకాశ పక్షులు అంటే ఈ యొక్క దెయ్యముల బోధ లోకరాజ్యం అంతా వచ్చి సంఘంలో చేరిపోయింది. ఈ అంత్యకాలంలో అలాగానే ప్రియులారు ఎంతో మంది క్రైస్తవులు ఈ రాజకీయాలతో, ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలతో వాళ్ళతో వీళ్ళతో చేరిపోతే అదేమప్పుడు అవంతా కరెక్ట్ అయిన క్రిస్టియన్ లైఫ్ అని మనం చెప్పగలమా? ఖచ్చితంగా చెప్పలేము. మనం ఎదురు చూసేది పరలోక రాజ్యం కొరకు. ఓటు వేయడం తప్పని నేను చెప్పడం లేదండి, కానీ సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే యేసుని ద్వేషించేటువంటి జనులు మనల్ని ప్రేమిస్తున్నారంటే అప్పుడు మనం యేసు బాటలో మనము లేనట్టే అని మనం ఏం చేయాలి, మనము గుర్తించాలి. మనం ఈ లోక మర్యాదను అనుసరించని వారంగా జీవించాలి ప్రియులారా. ఓకేనా. సో అంటే కొంతమంది జీవితాలు మనం చూసినప్పుడు ఏమైపోతుంది, కాంప్రమైజ్ అయిపోయేటువంటి క్రిస్టియన్ లైఫ్, రాజీ పడడం. అలా చేయకూడదు. ఆ రోజుల్లో రాజీ పడి ఉంటే అపోస్తలులకు ఎందుకు హతసాక్షులు అవుతారు, వాళ్ళందరికీ కొరడ దెబ్బలతో కొడతారు. ఈరోజు నిజంగా ఎంతమంది క్రిస్టియన్స్ నేను చూస్తాను, పెద్ద పెద్ద ఏమండి పాస్టర్స్, కార్పొరేట్ పాస్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మూమెంట్ వచ్చినప్పుడు రాజకీయంతో వెళ్ళి కలిసిపోయేది, సపోర్ట్ చేసేది. ఎందుకంటే మనకు హింస రాకూడదు, శ్రమ రాకూడదు, ఎంతగా దాన్ని సేఫ్టీ చేసుకుంటున్నారండి. అయితే ఎంత బాగుంది చెప్పండి. ఎవడైనా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వానికి శ్రమలు విస్తరిస్తుంది. ఓకేనా, అది మనం బాగా గుర్తించాలి ప్రియులారా. కాబట్టి ఏమండి, మనకు ముంగుర్తు యేసు ప్రభు, మనకు ముంగుర్తు అపోస్తలులు, మనకు ముంగుర్తు శిష్యుల్ని మనము బాగా గమనించాలి. కాబట్టి మనం ఎవరికి ప్రీతి పాత్రలు ఉండాలి, దేవునికా, లోకానికా, నీతిగా, అనీతిగా,
సో ఈ ఒక్క ప్రశ్న వచ్చినప్పుడు, ఈ పరిస్థితి వచ్చినప్పుడు ప్రియులారా, మన కుటుంబంలో నుంచే మనకేమవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఓన్ ఫ్యామిలీ నుంచి, సొంత సంఘం నుంచి, నీతి అనే విషయంలో వచ్చినప్పుడు సొంత సంఘం నుంచి, సమాజం నుంచి, ఐ మీన్ ఏమండి, మన బంధువర్గం నుంచి, చదువుకున్న స్థలములో, ఉద్యోగం చేసే స్థలంలో, ఎన్నో చోట్ల నీతి విషయం హింస మనకు ఆటోమేటిక్ వస్తుంది. కాబట్టి ఇవన్నిటిని మనం బాగా ఏం చేయాలా, గ్రహించి జీవించాలి. ఎందుకంటే ఒక్క మాట నేను చెప్తాను, మనం ఇక జీవించేది కొద్ది కాల జీవితం. ఈ కొద్ది కాల జీవితంలో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటూ, నీతి నిమిత్తం హింసింపబడేటువంటి జీవితం మనం జీవించినప్పుడు ధన్యులము, పరలోక రాజ్యం వారిదన్నారు. అపోస్తల కార్యం 14:22లో మనం అనేక శ్రమలు పొంది ఏం చేయాలి, మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచించేయండి. నీతి అనే విషయంలో ఈరోజు ఎంతో మంది సొంత కుటుంబంలో వాళ్ళని అనీతిమంతులుగా నడిపిస్తే కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఓకేనా? రిలేషన్స్ మధ్యలో నీతి విషయంలో హింస వస్తుందంటే అనీతిమంతుల చేతి కలుపుని వెళ్ళిపోతున్నారు. సొంత సంఘములో నీతి కొరకు పోరాడే వాళ్ళు చాలా తక్కువ ఈ రోజుల్లో ప్రియులారా. కాంప్రమైజ్ ఎందుకు? మనం ఎవరికి చెడ్డ కాకూడదు, మనం ఎవరికి, అందరితో మనం మంచి పొందుకోవాలనుకుంటే యేసు వచ్చి ఎందుకు సిలువ మోయాలి? ఆ రోజుల్లో ఎందుకు సిలువ మోయాల? కాబట్టి ప్రతి కుటుంబంలో నీతికి తగ్గ పరీక్ష ప్రతి సంఘంలోనూ ఉంది, ప్రతి సహవాసంలో ఉంది, ప్రతి సమాజంలో ఉంది, ప్రతి బంధుత్వంలో ఉంది, లోకమంతట్లోనూ ఉంది ప్రియులారా. కాబట్టి మనం ఇలాంటి విషయం అంతా చాలా జాగ్రత్తగా పరిశోధించి సాఫీగా సాగిపోతుంది కొందరి జీవితం. ఎందుకండి అది బాగా పరిశీలించాలి. అలాగని మనం వెళ్ళి సమస్యలు ఎదుర్కోవాలని చెప్పడం లేదండి. కానీ ఏ నీతి, యేసుప్రభు చెప్పలేదా, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల అని అన్నాడే. అప్పుడు ప్రతి ఒక్కడు తమకంటూ ఒక నీతిని, ఒక బౌండరీ వేసుకొని చలామణి అవుతున్నారు. అది కాదండి. దేవుని నీతి, యేసు నీతి, యేసు నామం నిమిత్తం చెప్పిన సత్యం నిమిత్తం మనం ఏం చేయాలా, జీవించే వారికి ఉండాలా. అలాంటప్పుడు మనం హింసించబడినా కూడా మనం ఏం చేయగలుగుతాం, వెనకడుగు వేయకుండా ముందుకు సాగితే పరలోక రాజ్యం వారిది. అటువంటి మహాకృప దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించారు.